పాలధారలా జాలువారుతున్న జలపాతం దగ్గరకు జనం క్యూ కడుతున్నారు. రాతికొండల్లో నుంచి ఆకాశ కాంతిలా నేలను తాకుతున్న జల్లును తనివితీరా ఆస్వాదించడానికి పర్యాటకులు పరితపిస్తున్నారు. పొంగుతున్న పాల సముద్ర ప్రవాహాన్ని చూసిన వారు తిరిగి వెళ్లేందుకు మనస్సు అంగీకరించదు. పాలపొంగుల ఖమ్మం సరిహద్దులోని పొల్లూరు జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పొల్లూరు వాటర్ ఫాల్స్ అసలు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి, స్థానికంగా వచ్చే పర్యాటకులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉద్భవించాయి, ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం పొల్లూరు వాటర్ ఫాల్స్ వద్ద ఉన్నాము. ఖమ్మం జిల్లా నుంచి దాదాపుగా 250 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత పొల్లూరు వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పర్యాటకులతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాలధారను మరిపించేలా కనిపిస్తున్న ఈ వాటర్ ఫాల్స్ ఖమ్మం సరిహద్దు పొల్లూరులో ఉంది. విభజనకు ముందు ఖమ్మం జిల్లాలో ఉన్న తర్వాత 5 మండలాలు ఏపీలో విలీనం కావడంతో ఈ జలపాతం కూడా ఏపీలో భాగమైంది. అయినా అక్కడకు తెలంగాణ నుంచే పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు. సెలవులు దొరికితే చాలు కార్లు, టూరిజం బస్సులు, బైకులన్నీ పొల్లూరుకే వెళ్తున్నాయి. ఫోటోషూట్, ప్రేమికుల రైడ్స్, సెల్ఫీల సందడితో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. మా తెలంగాణలో బోతా వెళ్ళాము, బోతా జలపాతాలు వెళ్ళాము, మహారాష్ట్రలో వెళ్ళాము. కానీ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. నీట్నెస్ ఇది కానీ కూడా ప్లాస్టిక్ కూడా లేకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఖమ్మం నుంచి పొల్లూరు 220 కిలోమీటర్లు ఉంటుంది. భద్రాచలం నుంచి పొల్లూరు వాటర్ ఫాల్స్ కు వెళ్లే మార్గం అంతా సుందరమైన వాతావరణం. రోడ్డుకు ఇరువైపులా ఆకాశాన్ని తాకే చెట్లు, చుట్టుపక్కలున్న పచ్చదనం, చల్లని పొగమంచు విశ్రాంతి తీసుకోవడానికి, అన్వేషించడానికి, ఆస్వాదించడానికి అనువైన ప్రదేశం. శబ్ద, గాలి కాలుష్యంతో హోరెత్తిపోయే పట్టణ నగరాల నుంచి వచ్చిన వారికి హాయినిచ్చే ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా నేను ఆల్మోస్ట్ ఆల్ లైక్ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను మార్నింగ్ 3 o'clock టు జస్ట్ సీ దిస్ వ్యూ. ఇట్స్ లైక్ ఫుల్ వర్త్ ఇట్. ఇట్లాంటి వ్యూ ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 100 crores పెట్టినా అట్లాంటి వ్యూ మనకి దొరకదు మళ్ళీ. అలాంటిది అందులో ఒకటి క్లైమేట్ కూడా ఇలా చాలా బాగుంది. మనకి క్లైమేట్ ప్లస్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇస్ లైక్ వీఆర్ అన్స్టాపబుల్ ఫర్ దిస్ డే. పొల్లూరు జలపాతాన్ని మోతగూడెం జలపాతమని కూడా పిలుస్తారు. దీనికి దగ్గరలోనే మారేడుమిల్లి అడవులు కూడా ఉంటాయి. ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవాలంటే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ మనోహరమైన జలపాతం రాళ్లపై నుండి ప్రవహించే 3 వాగులను కలిగి ఉంటుంది. జలపాతం దగ్గర స్నానం చేయడానికి అనువుగా ఉండటంతో పర్యాటకులు ఇక్కడికి క్యూ కడుతున్నారు.